పై వరకు ఉన్నాయి చూడక్క. అమ్మ ఒక్కొక్కటి ఎంత పెద్ద. ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 1కి కంటిన్యూషన్ వీడియో. మీలో ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే ప్లీజ్ ఆ వీడియో కూడా చూసేయండి. చిన్న చెట్టుకి ఎన్ని కాయలు మళ్ళీ ఎంత పై వరకు ఉన్నాయి చూడక్క. అరే ఇందులో కూడా కాకరకాయ చెట్టు తెంపుతలేరా? కాకరకాయల తోటనే ఉంది మన ఇంట్లో. లడ్డుగా ఉన్నాయో ఎంత బాగున్నాయి. అరే ఇక్కడ పండినాయి ఇగో పైకి ఉన్నాయి. అసలు ఎందుకు వండుతున్నాయి? తొందర చిన్నగా అయినా తొందర పడింది అది. అవి 3 టైప్స్ ఉన్నాయి అక్క. ఎల్లో ఒకటి, రెడ్ ఒకటి, ఆరెంజ్. ఇక్కడ ఆరెంజ్ కాకరకాయలు బలి తమలపాకు ట్రీ బాగానే పెరుగుతుంది కదా. ఇది తొట్టిలో నుంచి తీసి భూమిలో పెట్టండి ఇంకా బాగా అవుతుంది. యాక్చువల్గా మనకు 2 ఉన్నాయి. ఇంకోటి గేట్ కడ ఉంది. ఇవి నీళ్ళలో వేస్తే వెళ్తాయి తెలుసు కదా. చిన్నడికి ఇష్టం. అమ్మా అనిపిస్తుంది అసలు, కడుపు నిండిపోతుంది స్మెల్కే. ఎంత బాగా గ్రో అయిందో ఇది రావణం, ఎంత బాగా గ్రో అయిందో ఇది రావణం. ఇదంటే నాకు చాలా ఇష్టం. ఇది నువ్వు ఇగో పుదీనా ఉంది కదా, పుదీనా కూడా పాపం అది ఎందుకు అట్లా వీక్కి 2 టైమ్స్ వండుకుంటాం ఇక. ఇప్పుడు అదే మొన్న అక్క ఈ పొరికేయడం వల్లనే మంచిగా పెద్దగా అయింది. లేకపోతే ఆ పెద్ద ఎలుక మొత్తం తినేసింది. ఈ పొప్పడికి ఒక్క చెట్టు ఏమో డైరెక్ట్ ఇక్కడ కోతి దునికింది దాని మీదనే. ఆ పొప్పడి చెట్టు ఇరిగిపోయింది కానీ పాప మీది ఈనమ్మ చెట్టు. మట్టి ఇల్లు అయితే చాలా యూజ్ చేస్తుంది. స్వీట్ పొటాటో, స్వీట్ పొటాటో ఇది మా చిన్నప్పుడు కొంక అనేవారు. ప్లీజ్ మంగరకొండలు, మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దీనికైతే కాయ ఎంత పెద్దగా వస్తుంది, భలే స్వీట్గా ఉంటుంది. కానీ మా ఆర్యన్ బాబుకు పిందెలు తెంపేయడం. అక్క చూడు ఎన్ని ఉన్నాయి అసలు. అలసందలు చూడు మమ్మీ అన్నీ పెడతాం మెల్లమెల్లగా. ఎంత బాగున్నాయి అమ్మా, ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉందో అసలు. ఇది 4వ 5వ అక్క. ఫిఫ్త్ వన్ అలసంద. ఇది మామిడి చెట్టు కదా, అది గాలికి పడ్డది అయినా పెట్టింది. ఇది ఆడ చెట్టు మగ చెట్టు కలిపి పెట్టాలట. ఇది ఆ చెట్టు. ఇవన్నీ వంకాయ తోట. మళ్ళా చిన్న చిన్న వాటికి చూడు పిందెలు చూడు. ఆల్రెడీ నేను మొన్న ఎంపి వండిన కూర ఇది. ఈ చెట్లయా తెల్లగా రౌండ్ ఉంటాయి కదా. ఇప్పుడు మళ్ళీ పెట్టింది వంకాయ మొలకలు. నేను వంకాయ ప్రియురాలని. తోటకూర అయితే ఎంత బాగుంది మమ్మీ. ఇది వండుకొని తింటే ఎంత బాగుంటుందో అక్క. మస్తు అంటది. ఇక్కడ పెద్ద కరివేపాకు చెట్టు ఉంది కానీ మళ్ళీ బెండ చెట్లు, బెండ చెట్లు ఇవే అవే మొలిచినట్టున్నాయి అక్క. పెట్టినాయి మునగ చెట్టు. మొన్న అక్క మునగాకు పొడి చేసి పంపింది. ఈ గోంగూర విత్తనాలన్నీ అంతటా అవే. అక్క మళ్ళీ వంకాయ చెట్టు చూడు. ముళ్ళ వంకాయనా? ముళ్ళ వంకాయ అంటారు కదా. మళ్ళీ ఇదిగో చూడు, ఈ కాయ ఉంది కదా, దీనికి అన్ని ముళ్ళులు ఉంటాయి అన్నమాట. ఇది ఒక రకం వంకాయ. కాయలకు అన్నింటికి ముళ్ళులు ఉంటాయి. కానీ ఎంత పెద్దగా ఉన్నా కానీ ఇట్లా ముదిరినట్టు విత్తనం లేదు అసలు లోపల. అరే ఇది పండింది. పండిందా అక్క? ఆహా, మొన్నటి నుంచి చూద్దాన్ని ఇది వండలేదు. వావ్, మస్తు స్వీట్ ఉంది. షుగర్ క్యాండీ లా ఉంది. తిను చిట్టి. మొన్న తిన్నాము చూడండి గైస్, ఎంత బాగుందో. ఈ చిన్న బుచ్చి చిన్న ఎంత సైజు ఉన్నాయి చూడండి. ఇంత చిన్న సైజుకి కానీ ఇవి వండుతున్నాయి. కానీ పండేసాయి. ఇది కూడా పండిపోయింది. ఇది కూడా వచ్చేసింది. ఇంకో ఇటు ఒకటి ఉంది. పెద్ద పెరుగుతలేవు అనుకుంటే ఇంత ఇది పండింది ఇప్పుడు. అది కూడా ఇవి ఇట్లా అనగానే వచ్చింది చూడండి. తెంపేసేనా? తెంపేసి పట్టుకో కాకకి ఇద్దాం. ఎంత స్వీట్గా ఉన్నాయో. ఆర్యన్కి ఒకటి, నిహాకి ఒకటి, అక్కకి ఒకటి. ఆల్రెడీ 2 పడ్డాయి కదా అక్క. పండి పడిపోయినాయి. అసలు ఇంత చిన్నవి సపోటాలు వండడం నేను అసలు ఇప్పుడు చూడలే. ఇవి పండట్లేదు పెద్దగా అయ్యట్లేదు అనుకున్నా కానీ. అయితే ఇవి ఆ పెద్దలకి అన్ని తీసుకుంటా పడేసింది. అవి తినేసి మళ్ళీ పెట్టుకుంటూ వచ్చింది. ఇక్కడ ఉండే లేదు. ఇవైతే మస్తు తిన్నాము మంచిగా. పొట్టక్కకు బాగా ఇష్టం.
ఇక్కడ 2 కాయలు ఉన్నాయి, కింద ఒకటి ఉంది, కానీ చాలా మొగ్గలేసింది. ఈ చెట్టు చాలా కాయలు తిన్నాం కదా పాప నిహాకైతే బాగా ఇష్టం ఇది. మా టిల్లుకి అయితే ఎంత ఇష్టంగా తింటుందో, మా టిల్లనే కాదు మా ఇంట్లో వాళ్ళందరం ఇష్టంగా తింటాం. ఇది ఒక టైప్ ఆఫ్ చెంకి వంకాయ అంటారు కదా, ఇదనమాట. ఇగో ఇది విత్తనాలు కావాలని చెప్పేసి మా మమ్మీ దీన్ని పండే వరకు ఇలానే ఉంచింది. తినుడే కానీ టైప్స్ ఏం తెలుసు అక్క. చెంకి వంకాయ ఇందులో ఇది వైట్ అనమాట. వేస్తున్నాయి. ఇవన్నీ మళ్ళీ అలసందలు వేసిందమ్మా. ఇవన్నీ అవి అసలు ఇంకా గోరుచిక్కుడుగులు ఉండే. ఇక్కడ కంది చెట్లు ఇక్కడ మొలకెత్తినాయి, ఇక్కడ కాలు దగ్గర. ఇది ఒక చిన్న నిమ్మ చెట్టు. అబ్బా ఇవన్నీ పెద్దగా కావాలి పాపం. టమాటో చూడు, ఈ కాకర ఇంతకు ముందు ఉండే ఇక్కడ కాకర చెట్టు. దీనికి తీగ ఏమని చెప్పాలి అమ్మకి. ఆయిల్ పొరక కొట్టేసిండు మా వేస్తాడు. నాన్నకి చెప్తే తీసుకొచ్చేస్తాడు. ఇది ఏంటి నారేసింది అమ్మేమైనా అప్పుడు అవి చెర్రీ టమాటోస్ ఉండే కదా, రామల్కపల్లి అవి కదా. ఇక్కడ అవే వచ్చేసినాయి కదా వర్షంకి. అవన్నీ అవే